76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు కాకినాడలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ చేశాం. మా నాయకులు పెద్దలు అందరూ కూడా పాల్గొన్నారు. ఈరోజు స్ఫూర్తివంతమైన రోజు. భారతదేశం సర్వసత్తాక రాజ్యంగా అవతరించిన రోజు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం, హక్కులు, బాధ్యతలు అన్నీ కూడా నిర్దేశమై అనుభవంలోకి వచ్చిన రోజు. అందుకే ఈ రోజుని మనందరం కూడా ఘనంగా జరుపుకోవాలి. ఈరోజు మళ్ళీ మనం ఒకసారి ఈ దేశం కోసం పునరంకితం అవుతామని ప్రతిజ్ఞ చేయాలి. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం, అన్ని వర్గాల సమానత్వం కోసం 5 ఏళ్ల పాటు ఏ విధంగా పనిచేశారో మనందరం చూసాం. అదే స్ఫూర్తితో కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, వ్యక్తులకి అతీతంగా ఆశ్రిత పక్షపాతం లేకుండా మనందరం కూడా కలిసిమెలిసి ముందుకు నడుస్తామని మరొకసారి గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈ అందరూ మహనీయుల త్యాగం, మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, పటేల్, తిలక్, ఎంతోమంది మహనీయుల త్యాగ ఫలంగా వచ్చిన ఈ లక్షలాది మంది ఆత్మార్పణతో, బలిదానాలతో వచ్చిన ఈ స్వాతంత్రాన్ని భావితరాలకి అందించేందుకు ప్రతి ఒక్కరూ మనం కలిసికట్టుగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో ఈరోజు ఏదైతే రాజ్యాంగం మనకి హక్కుల్ని, బాధ్యతల్ని ఇచ్చిందో వాటన్నిటినీ కూడా భవిష్యత్ తరాలకి మేలైన విధంగా మనందరం కూడా ఒక స్ఫూర్తివంతంగా కదులుతూ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.